ఏమయ్యా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి రాగానే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని తిప్పిన పోలీస్ స్టేషన్ తిప్పకుండా తిప్పుతావా? రాధాకృష్ణ గారు రాజకీయ పార్టీ అధినేత కాదు, ఒక మీడియా సంస్థ అధినేత, అక్షర యోధుడు. కళాన్ని నిర్భయంగా నిజాయితీగా కల్లా కపటం లేకుండా రాయగలిగే అక్షర జంఝ. ఒక మీడియా అధిపతిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతాను నేను అధికారంలోకి అని అంటున్నావంటే నీకు ఒక మీడియా ఉంది కదా. మీ మీడియాలో ఎన్ని రాతలు రాశారు? చంద్రబాబు నాయుడు గారి చేతికి కత్తిచ్చి నారాసుర రక్త చరిత్రను రాసినందుకు మీ మీడియా అధినేతను ఏం చేయాలి? ఆ పత్రిక పెట్టుకొని దుర్వాసన చేస్తున్నా మిమ్మల్ని ఏం చేయాలి? ఎన్ని అబద్ధాలు రాశారు? అమరావతి మహిళలను వేసేయాలని రాయలేదా? దళితుల్ని కించమర్చలేదా? మీ సునీతారెడ్డి గారి గురించి ఏం రాశారు? షర్మిలారెడ్డి గారి గురించి ఏం రాశారు? మీరు చేసిన హననం తాలూకా మోతాదంతా అంటే భయపెడితే మీడియా సంస్థలు భయపడతాయేనా? ఎంతమందిని బెదిరిస్తారు? ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఎంతమందిని బెదిరిస్తారు? అధికారులు గుడ్డ దెబ్బతీస్తామంటావు, రేపు అధికారంలో రాగానే సప్త సముద్రాలు దాటొస్తానంటావు, రప్ప రప్ప అంటావు, 3 రాజధానులు అంటావు, మావిగానంటావు, నేషనల్ హైవే మీద బిల్డింగ్లు కట్టడం నువ్వు చెప్పాలా? ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎలా ఉండాలో ఎవరు చెప్తారు? ముఖ్యమంత్రి చెప్తారు. నువ్వు ముఖ్యమంత్రివి కాదు, మాజీ ముఖ్యమంత్రివి. విభజన చట్టంలో గజెట్ నోటిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అమరావతిని గుర్తించిన తర్వాత ఏంటి నేషనల్ హైవే కొలతలు? మచిలీపట్నం నుంచి అనేది 110 కిలోమీటర్లు ఎవరిస్తారు? నేషనల్ హైవే ఇరువైపులున్న స్థలాలనే పొలాలనే ఇచ్చేస్తారా? మీరు అడుగుతారా? ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వమని రైతు డబ్బులు ఇవ్వగలవా నువ్వు? ఏమైంది నీ ప్లాన్ 1? అసలు నీ ప్లాన్ 1 ఏమైందో చెప్పి ప్లాన్ బి చెప్పు. దీని గురించి మీరు నంది అంటే నంది, పంది అంటే పంది అన్నట్టుగా నాయకులు ఉండకూడదన్న మాటకి మహిళలను హననం చేశారు. అసలు మహిళలను హననం చేసే పేటెంట్ రైట్స్ మీవి కదా, దానికి బ్రాండ్ అంబాసిడర్ మీరే కదా. ఆఫీసులు తగలబెడతాం, చెప్పు తీసుకొని కొడతాం, మళ్ళీ మీరు బయటకు వచ్చి రాధాకృష్ణ సంగతి చూస్తాం. ఏంటి చూసేది? అది దమ్మున్న ఛానల్. ఈ ప్రగల్భాలు ఎన్ని వరకు లేదు. ఇలా ప్రతి పోలీస్ స్టేషన్కి తిప్పాలంటే మీ వైసీపీ నాయకుల్ని ఎన్ని పోలీస్ స్టేషన్కి తిప్పాలి? మద్యం కేసులో కానీ, లడ్డూ కల్తీలో కానీ, చేసిన అరాచకాల్లో కానీ మిమ్మల్ని ఎన్ని స్టేషన్కి తిప్పాలి? మీ మీద పెట్టిన కేసులన్నీ, జప్తు చేసిన డబ్బెంత? మిమ్మల్ని నమ్ముకున్న ఐఏఎస్ అధికారులు ఏమయ్యారు? ఐపీఎస్ అధికారులు ఏమయ్యారు? ఇళ్లలో ఉన్నారా, జైల్లో ఉన్నారా? ఆ పాపం మూట కట్టుకుంది మీరు కాదా? ఒక మీడియా సంస్థను బెదిరిస్తారా? బెదిరిస్తే బెదిరిపోతాడా రాధాకృష్ణ? ఇష్టానుసారంగా తాటాయి చెప్పులకి కుందేలు బెదరమంట. ఈ తాటాయి చెప్పులు ఎంతకాలం? అభివృద్ధి గురించి మాట్లాడటం చేత కాదు, వస్తున్న పరిశ్రమలనే ఆహ్వానించడం చేత కాదు. 50 రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు పలిగితే తగుదునమ్మా అని ఊరందరిది ఒకదారి, ఉలిపి కట్టేది ఒకదారి అని నువ్వు మావిగానంటావా? ఏ మావిగాను? ఆ మాట నీకు చెప్పలేదు. మావిగాను కట్టుకున్నావా ఇల్లు? మావిగాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పావా? మీరు అసెంబ్లీలో లేనప్పుడు నిద్రవుతున్నారా? మీరు మాట్లాడే మాటలు అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడగలరా? అంటే కార్యకర్తలను మభ్యపెట్టి, నాయకులు జోకొట్టి ఒక నియంత పార్టీని పెంచి పోషించి రాష్ట్రాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్దామని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గమైన చర్యలని, మీడియా సంస్థ మీద చేస్తున్న దాడిని ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డుగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఇలాంటి తప్పుడు మాటలని ప్రజలు ఎండగట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధ్వంసక రచనతో వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కనిపించకూడదని డైవర్షన్ పాలిటిక్స్తో ఇవన్నీ చేస్తున్న పన్నాగపు విద్య. ఈ కుప్పిగంతులకి ప్రజలేమి అదరరు, బెదరరు. మీ నిజ స్వరూపం గత 5 ఏళ్ల పరిపాలనలోనే అర్థమైంది. మీరు చేసే హెచ్చరికలకి రాధాకృష్ణ గారి పెన్ను కూడా కదా, ఆ పెన్నులో ఉన్న ఇంకు కూడా తొలగదని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.